చూస్తారు కదా మీరు కూడా, జనాలు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క క్యూ లైను దాదాపు 1/2 కిలోమీటర్ దగ్గర క్యూ లైను, ఏ షాప్ కాడ చూసినా క్యూ లైను 1/2 కిలోమీటర్ దగ్గర క్యూ లైన్ ఉంది. రెండోటి అన్నం నీళ్ళు లేక అసలు అఘోరిస్తున్నారు రైతులు. ఒకరొకరు సింహశిల్పోయి మన ఏమో ఒక రైతు కూడా చనిపోయాడు. అటువంటి దారుణంగా అయిపోయింది ప్రభుత్వం. కేసీఆర్ ఉండగా మంచిగా పరిపాలించే రైతులకు, ఎవరికేం చేయకపోయినా రైతులకైతే రైతును రాజుని చేస్తానని ఖచ్చితంగా రాజుని చేసిండు. కానీ మళ్ళా 10 ఏళ్ళు వెనక్కి పోయా రైతు. ఈ వర్షాలు అట్లే తోడైనాయి, ప్రభుత్వం కూడా దానికి మంచిగా తోడైంది. ఇంకా రైతులు చాలా నష్టపోయారు ఈసారి. అంటే చెప్తుంది కదా, అన్నీ ఇస్తున్నాం, 6 గ్యారెంటీలు చేస్తున్నాం రైతులకు, రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా అన్నీ ఇస్తున్నాం అని చెప్పి ఏడ చేశారు? ఎవరికి చేయలేరు. రుణమాఫీ ఏడ చేశారు సార్? ఎవరికి చేయలే. ఎవరికో 110 మందికి చేశారు. 90 మంది రైతులు గారు, వాళ్ళు రైతులే కదా. 10 మందికి చేశారు, 100కి 10 మందికే చేశారు. 90 మందికి చేయలేదు. నువ్వు ఏ ఊరికి పోయి అడిగినా ఇదే చెప్తారు రైతులు. ఏ గ్యారంటీలు ఇవ్వలే, తులం బంగారం అన్నారు, ఎవరికి ఇవ్వలే. మరి ఫ్రీ బస్సు పెట్టిండు, చిగలు పట్టి కొట్టుకుంటుర్రు. మొగోళ్ళు ఎంతమంది బస్సు ఎక్కినా నిలబడిపోవాల్సిందే. ఆడవాళ్ళు సీట్ల వరకు వస్తారు, ఇంకా నిలబడిపోతారు. ఎంతసేపు ఉన్నా ఏ బస్సుకు పోయినా నిలబడిపోవాల్సి వస్తుంది. ఆడవాళ్ళే తిరుగుతారు. ఫ్రీ బస్సు పెట్టిండు అని ఆయన అనుకుంటున్నాం, కానీ మొత్తం అసలు ఆడవాళ్ళే చిగలు పడి కొట్టుకుంటుర్రు. ఏ రేషన్ కార్డులు ఇచ్చిండు? బోనస్ ఇవ్వలే, ఏది ఇవ్వలే. రేషన్ కార్డులు ఇంతో అంతో కొన్ని ఇచ్చినట్టుంది, కానీ బోనస్ ఇవ్వలే, ఏది ఇవ్వలే. ఎన్నో 101కి ఇద్దరికి ఇచ్చిండు బోనస్. అయితే మరీ ఘోరంగా 101 ఇచ్చిండు బోనస్. ఎవరికి రాలే. ఎవరు ఓట్ల మీద నాకు బోనస్, నాకు వల్లే అని ఆ రైతు వేదికల చుట్టూ తిరుగుతారు. 500 సిలిండర్ ఎవరికి ఇవ్వలే. అది ఎవరికో 101 వచ్చింది, కానీ అంత తప్ప ఎవరికి సిలిండర్ ఎవరికి రాలే. నువ్వు ఏ ఇంటికి పోయినా అంతే ఉంటుంది, ఏ ఊరికి పోయినా అంతే ఉంటుంది, ఏ జిల్లాకు పోయినా అంతే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే జరిగింది. ఉచిత సిలిండరు ఎవరికి రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టిన బుక్కడైనా తిన్నది పైకి పట్టింది రైతులకు, మెయిన్ రైతులకు. రైతులను అంత మంచిగా చూసుకున్నాడు కేసీఆర్. మళ్ళా కేసీఆర్ రావాలని రైతులందరూ ఎదురు చూస్తున్నారు. సర్పంచ్ ఎలక్షన్లు వస్తే ఇంకా ఆల్ రౌండ్ మొత్తం టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అందరూ పేనుకొని ఉన్నారు. అందరూ ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ అని వెయిట్ చేస్తారు, ఎదురు చూస్తారు అందరూ. కేసీఆర్ ప్రభుత్వం ఉండగా అందరూ అసలు ఎంత నిమ్మలంగా అంటే అంత మంచిగా ఉన్నారు. అందరు ఇప్పుడు అంతా గందరగోళం అయిపోయింది. వ్యవహారం తెలంగాణ రాష్ట్రమే గందరగోళం అయిపోయింది.